ఆగింది నేనా నువ్వా? నేను తాగుతా ఇంటికి, నువ్వు తీసుకుపోయే బాధ్యత నీది. నీకేమైంది? గడ్డి తింటున్నావా? ఇలా ఇంటికి అయినాక రెండు రెండు మోపుల గడ్డి ఎత్తా. ఇంటికి తీసుకుపోనాను. పన్నాడు పోంపా, పానాడు దా పోదందా ఇంటికి. బుజ్జి కన్నా నాడు, వెనుకకు నాడు, వెనుకకు నాడు. ఇలా దాగచ్చినట్టు మా అవ్వకి తెలిసిందనుకో, నా ఈపు వాళ్ళకు కొడుతుంది. స్టడీ ఉండాలి అవ్వని. మంచమేమో గుండ్రంగా తిరుగుతుంది. అలా తోక మామ అద్దంటే కళ్ళు తాగిపించి ఆడు ఫీల్ అవుతారు కావచ్చు. నేను తాగితే గ్లాసు మీద గ్లాసు తాగిపించే. ఇప్పుడేమో గుండ్రంగా తిరగబట్టే మంచం. అవ్వ వెళ్తే నన్ను బతకనియది కళ్ళు తాగొచ్చినంటే. మళ్ళీ ఏం చేసినవురా? ఏం తాగచ్చినవురా? బడా కక్కుతున్నావురా? నేనేం తినొచ్చింది? నాకు ఒక్క రూపాయి లేదు. అంత అగులు బుగులు అవుతుంది. కొంచెం బండుకుంటా నేను. అద్దురా బాడుకోవు అంటే తాగురా బాడుకోవు అంటే. ఇంతకు ముందేమో మంచాన్ని తిరుగుతాను, ఇప్పుడు నేను తిరుగుతున్నా. ఏమైందిరా? బాగా ఒకరించుకుంటున్నావు. మా కూరను విన్నే ఊరంతా కండ్లు తాగి రోడ్లు గోడలు పట్టుకొని వస్తే ఊరోళ్ళందరూ చూపు నాకు. ఏ జిట్టు తలిగిందేమో, జిట్టు అన్న తీసేస్తా. అరే ఏమైనా రాంగ మంచిగా నచ్చపోరు. ఏమైందంటూ పెగ్గిన పెగ్గు తీపండ పెట్టి ఏమున్నది? అరే సుజను ఏమైందిరా? అరే సుజన్ అంటే ఏమైందిరా? యాకులు బుగులు అవుతుందంట, గుండెలు గుబిలు అంటున్నాయేమో. ఏమైందిరా? ఏమైందేమో నువ్వు చేసిన పనికి ఆకులంతా మొత్తం ఒకరంత నాకు తెలుసు. అవురా, మో వాటర్ లేకుండా తాగురా అని చెప్తే మొత్తం తాగుతుంది. నేను మొత్తం ఏం తాగిన తెలుసమ్మా? ఆ గ్లాసు బాధ చూడలేక మొత్తం తాగిన నేను. గ్లాస్ ఎందుకు బాధపడుతుంది? నీకేం తెలుసు దాని బాధ? అలా ఆడు పోసిన కొద్దీ గ్లాసుకు బరువై దాని బాధ చూడలేక. అన్న గ్లాస్ బాధను కూడా నువ్వు అర్థం చేసుకుంటున్నావు. నువ్వు తోపే. అరే ఆపండిరా మీరు. వీడో గ్లాస్ బాధ అంటాడు, వాడు మంచి మనసు అంటాడు. ఏందిరా నువ్వు పోయి అంటావు? నేను పోతా ఉన్నా, నువ్వు వేస్తా ఉన్నావు. అది బయట బాబు ఏం కాలేదా అబ్బాయి? ఏ జిట్టు తగలేదు నాకు. ఏం జిట్టు తగలేదంటావు? బడా కప్పుతున్నావు. నీకు ఏమైందో ఏమో పాటు జిట్టు. ఏమైనా తగ్గుతున్నావు? నేను చూడు ఒకసారి దగ్గర. ఏమైంది అన్న? అమ్మ నీకు జిస్ట్ ఎందుకు తీసింది? గట్టి కొర్రకు మా అమ్మ గారు తాగినట్టు తాగి ఎక్కుతుందని తెలిసిందనుకో, నా ఈ పంత పొల్లు పొట్టు చంపుతాయి. నీ అబ్బాయి జిట్టేమో కానీ ఇవ్వరు దాకానేమో కకి వచ్చిన, ఇప్పుడేమో దగ్గి చేస్తాడు. కూరనికి జిట్టు చేసినా కానీ ఇంకో కారం పోదలేదు. అల్లన్న పట్టిస్తా ఏం కలిగిందో ఏం పాడు. ఏమైందక్క? అల్లు పట్టమన్నమాట పిల్లగాడికి. ఏమైందట? పిల్లగాడు కక్కుతుండు బాగా. మొత్తానికి జిట్టు చేసినా కానీ తక్కువ అవుతలేదు. కొంత అల్లన్న పట్టేయమని నిన్ను రమ్మని అన్న. పడదంతే మరి. అల్లు పండు ఉందా? ఉన్నది. సరే పడతా. పట్టు. అక్క అల్లుని రమ్మాను, అల్లు పడతా. అల్లుడుదా? అక్క ఏమేమి దేవుళ్ళు నువ్వు మొక్కుకో. అన్ని దేవుళ్ళకు మొక్కు. మల్లన్న ఎల్లమ్మ అన్ని దేవుళ్ళకు మొక్కు.
మొక్కన్నా మైసవ్వ పోచవ్వ చూస్తా మరి పోషాకు అయితే మొక్తా ఫస్ట్ పోషాకు మొక్కాలి. అబ్బా నాకు ఏం కాలేదే. నీకు ఏం కాలేదంటావు బిడ్డ, బొల్ల బొల్ల కక్కుతున్నావు, నీకు ఓని కళ్ళు పడ్డాయో నీకేం కాలేదు, నువ్వు సపరేట్కుంటూ నేను అలవాటు ఇస్తాయో అన్నది. పోషావ కాదున్నట్టు అక్క, ఇది మరి ఏదో ఏదో తలిగినట్టున్నది. కలిగిందా మరి దయ్యమా ఏదో మొత్తం మీద పిల్లగానికి ఉన్నది. మరి ఏమైంది, అటు ఇటు తిరుగుతాడు, ఏం జరిగింది పొలగానికి గడ బడబడ కాబట్టి మరి ఏంటి ఎట్లుంటది ఏం కథ. మరి ఏమైనా చేసిన కోడి కావచ్చు. మరి మంచిగా మొక్కి పట్టు గట్ల పడుతుంది, ఏ దేవుడు రాకపోతే మరి ఏమన్నా దయ్యమా భూతమా గాలా దూరా చేసింది కూడా కాదక్క. మరి ఏమన్నా గాలా అక్క, గాలి అయితేనేమో లేవది, గాలి కాకపోతేనేమో లేపుతుంది. లేస్తలేదు అక్క, గాలి దొరికింది అక్క. అల్లునికి గాలి దొరికింది, ఎక్కడికైనా పోయి చూపించుకోరా మరి, లేకపోతే తక్కువ కాదు. మీరు అందరూ సోపతి కూర్చుని పిల్లగాళ్ళందరూ, మరి నాకైతే ఏం తెలియదు, నేను ఏడుకోవాలి ఇంతవరకు. మరి తీసుకుపోయి మీరే చూపించుకరా, 2 డబ్బులైనా ఇస్తా. సరే మరి తీసుకుపోతాం. తీసుకుపోరు బిడ్డ. సరే తీసుకుపోంపా. రారా ఫోన్ దారా ఒక్కటి చెప్తావా. ఏమైంది, ఎందుకు వచ్చారు వీడికి? ఏం లేదు స్వామి, మావాడు కొంచెం గాలి సోకిందంటారు. దయ్యం కోలేడా మంత్రాలు కోలేదు ఏది లేదంటారు, గాలి జరిగిందంటారు. అల్లుబడ్డ పట్టించినాం, అన్నీ చేసినాం. నిన్న నుంచి ఆగమని చెప్తాడు, ఇట్లా అంటాడు అట్లా అంటాడు, కొత్త పట్టేమంటాడు. ఏం చేయాలి? మీ ఊరిని ఇక్కడ కూర్చోమని. అరే మామ నాకు ఏం కాలేదురా. అక్కడేమో అబ్బాయేమో మిరపకాయలు వేసి జిట్టని చేసి అక్కడ చంపింది. ఈయన చూస్తే ఈడు చూసిన వాడు ఎట్లున్నాడు, మనిషి మీద తప్పుతున్నాడు. వీడు బతకనియారా, పోదావరి ఇంటికి, నాకేం కాలే. అరే మా మంగళూరు మామ వచ్చి అల్లు పట్టిండు, అలా గాలి తగిలిందట. ఒకసారి పో, ఏం కాదు. గాలి కాదేం లేదు, ఆయన బండలు ఇవ్వలే, మీరేమో అది అంటారు. గాలి తాగిందట. మేము మరి ముందెందుకు లేచింది, వెనకేసి లేపలే. ముందు గట్టిగా పట్టి లేపి వెనకేసి లేపలే. ఏం చేయడం లేవా, కూసపు ఒక్కసారి కూసపు ఫోన్ అనుకో చేతి ఒకసారి. మీ ఓనికి గాలి జోకలేదే. అరే నేను చెప్పలే, గాలి జోకలే ఏం జోకలే అని మటుకొచ్చి అట్టినే అని చెప్పలే. మరి మామ గట్లే చెప్పే మాకు అనుమానం ఉంటుందా ఉండదా? ఉన్నోడు ఒక సోపతి కాదు, ఏమైనా అయితే ఎట్లుంటుంది మరి? ఏం కాలే నాకు, ఏం కాదు. ఇట్లా ఆయన గజ్జువాడు, మేము గజ్జువాడుతుంది. ఓనికి అట్టిగాలే కాదే తలిగింది, పెద్ద సిరిగాలే కలిగింది మీ వానికి. ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారే, మీ వాడిని చూసుకుంటాను. మామ మీరు ఓకూర్రే, మీ బయటకి వెళ్ళడానికి వాడు చూడు అవతారం, ఆడే పెద్ద దయంత్రం ఉన్నాడు, ఆ బుక్ ఎత్తాడు అన్నది. ఏం కాదు, ఏడిపోతామే, మేము గీనే ఉంటామే. అని అవతారం చూడు ఎట్లున్నాడు. ఇక్కడ మేము ఇంటి ముంగట్నే ఉంటాం. ఏమో ఏమో నాకు భయం అయిపోతుంది. జల్దీ రారి మరి, ఇస్తేనే భయం అవుతుంది నాకు. దయ్యం లేదు, భూతం లేదు, అది తాగిన 2-3 సార్లు ఇంటికాడ దక్కిన. దాన్ని చూసి మా వాళ్ళు ఏమనుకున్నారు, దయ్యం పట్టింది, గాలి జోకిందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. జరిగింది మా ఇంటికాడ. నాకు ఇంటికాడ చెప్తే ఎడలుల్లి పెడతారా అని చెప్పి నేను కళ్ళు తాగినాను తెలకుండా ఇట్లా 2-3 సార్లు ఎక్కిన. ఎక్కే వరకు వాళ్ళు అనుకున్నారు పోరానికి ఏమైనా పట్టింది అనుకున్నారు. అసలు ఏం పట్టలే, కళ్ళు తాగినా పరిగడుపున. ఈ 2-3 సార్లు ఎక్కే వరకు దయ్యం అంటారు, గంతే. బొట్టు పెట్టుర్రి, మా వాళ్ళు పైసలు ఇస్తారు, తీసుకోరు, వెళ్ళిపోతారు. మంత్రే కానీ నువ్వు అని నేను సెట్ చేస్తా చూడు. ఇప్పుడు నీ లోపల ఉన్నది మొత్తం పోతుంది చూడు. ఇప్పుడు అప్పుడే పోయింది 3-4 సార్లు ఏం తీస్తావు లోపలికి వెళ్ళి చూడు నువ్వు. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఏ మామా రాయే నీ 50 ఈడేమో చదువుతా అంటే 50 ఏం లేదు, మీ ఊరిని లోపల ఉన్నది అటు ఇటు ఉరికిస్తుంది,
కొంచెం మీరు గట్టిగా పట్టుకొని సెట్ చేస్తాను. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. నన్ను చంపిన రైడ్ ఇట్లయింది. ఏం లేదు, అందరు మంచిగా ఉంది. నేను బండ పెట్టినా చలో మీ వాడిని మెల్ల తీసుకోరు. ఇక ఏం కాదు కదా. ఏం కాదు. అయ్యా ఇది ఇది బాధ ఇద్దాం ఇది తీసుకపోదాం. ఇంకో తప్ప తాగుదద్దు తీసుకపోదద్దు. బతకలేరు వీడు. అబ్బా ఏం బాగా ఉన్నాడే. ఇంకో తాగలేదు. ఏమైంది పొలగాడు మళ్ళా గట్టనే ఉన్నారు, ఎక్కడికి తీసుకుపోయిండ్రు ఏం కథ? ఇంకేడికన్నా తీసుకపోతే మంచిగా ఉండు. ఇంకేం తీసుకపోలేదు, అక్కడనే సోయి తప్పిపోయిండు. కొంచెం పైన లేస్తాడు. ఆగు సాయి, ఇది కొంచెం సోయి తప్పినట్టు నీళ్ళు లేపు మొగాడు కొడితే లేస్తాడు. లేవురా లేవు మీ అవ్వ బాధపడతాను. ఏం కథనో లేవు. ఇంటికి వచ్చి లేవు చూసుకో. ఇంటికి ఎందుకు గిట్ల చెప్తున్నావు బిడ్డ నువ్వు? ఇంటి దాకా తెచ్చి నానే వీక్తా అనుకున్నా. పొలగాడిని తీసుకుపోయిండ్రు, ఏం తక్కువ కాకపోయే. మరి ఏందో ఏమో మరి నేనన్నా ఇంకేడికన్నా తీసుకుపోయి మంచిగా చేపించుకొస్తా. గిట్ల కాబట్టి పొలగాడు గాలి లేదు, భూతం లేదు, దయ్యం లేదు. వీళ్ళిద్దరు తీసుకుపోయారు, తాగిపిచ్చిరు పుల్లు. నువ్వు అత్తే మళ్ళీ 7 రోజులు పెడతావా అని చెప్పి నీకు చెప్పలే అని అది తాగిందే అక్కిన నేను. దయ్యం పడలే, భూతం పడ్డలే. ఇంత కనపరచు అని చెప్తున్నావు. వీళ్ళే ఇద్దరు అద్దు. నేను తాగా అంటే తావరా తావరా అని తాగిపించారు. అల్లాయే అటు తీసుకోపోకటే ఇటు తీసుకోపోకటే ఇంత భయపెట్టిను. అప్పుడే చెప్పిన తాగుతావు నువ్వు? నేనేమన్నా ఏం కాలే అంటే బండలు నిమ్మకాయలు పెట్టబడుతుంది, ఏంటి మిరపకాయలు పెట్టబడుతుంది. మరి ఎట్లున్నావు మరి చెప్పు. మంచిగానే ఉన్నా, నాకేం కాలే. మంచిగానే ఉన్నావు, ఇప్పుడు మంచిగా అయినావు. పోసిన పోయి తాగినావు. ఇక ఇట్లా పోసినా ఇట్లా బయట పోసింది. అది నేనేం చేయాలి? తాగింది దిగింది, మళ్ళా పోతా, మళ్ళీ ఎక్కిచ్చేస్తా, మళ్ళా తాగుతాం, మళ్ళా కాకుతా పో బర్రి. మీ అబ్బాయిలు అంటాడు నలుగురుంటే చాలు కాలేజీలు మూసుకొని ఈసారి దయ్యం పడితే జిట్టు తీసేయకు, 4 కోళ్ళు పోసి కోటర్లు పట్టుకరా దిగుతుంది. అదే వీడియో మీకు పూర్తిగా నచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మా వాళ్ళ యాక్టింగ్ ఏ విధంగా ఉన్నదో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ.